దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఏంటండి ఇది? ఇదేంటిది? దివ్య గ్రంథం. ఇది జీవ గ్రంథము. మరొకసారి పాడుచు దేవుని వాక్య కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవాని బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎందరో గొప్ప మిషనరీల వల్ల చేసిన గొప్ప త్యాగము, వారి సమయమును వారి ద్రవ్యమును వారు హెచ్చించి అనేక భాషలలో అనేక దేశాలకు విస్తరింపజేసి మీ నిత్య మార్గానికి ఒక మార్గం, మీ నిత్య రాజ్యానికి ఒక మార్గమును సిద్ధపరిచి ఎందరో తమకున్న పరిస్థితులను బట్టి లెక్క చేయక మీ దగ్గర కొన్ని సంవత్సరాలుగా పెనుగులాడుతూ కనిపెడుతూ మీ మాట ప్రకారంగా జరిగించి అన్ని భాషలు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు, ఆయా దేశముల వారికి ఈ వాక్యం ద్వారా అనేక భాషల రూపంలో మీ మాటను విస్తరింపచేసి మీ నామములో ఉన్న గొప్పతనాన్ని, మీ నామములో ఉన్న ప్రత్యేకతను గ్రహించినట్లు మీరు ఈ రోజున మీ మాటను ధ్యానించుకొని గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. అటువంటి గొప్ప మిషనరీలను ఈనాటి తరములో మా మధ్యలో మీరు లేపమని అయ్యకు నన్ను మీ సేవ చాటున మరుపరిచి మీ ఆత్మతో నింపి వాక్యమును వివరించినగా పరిశుద్ధాత్మ బలమైన శక్తి అనేక మంది హృదయాలలో గొప్ప కార్యములు మీరు జరిగించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనముల వరకు మనం ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా మనం ధ్యానిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనముల వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. యజమానులారా పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. దాసులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచన.
దయచేసి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5:6. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని. అబ్బా ఏంటండి? దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా వచ్చాడు, ఖాళీగా వచ్చాడు. వచ్చేటప్పుడు ఏ వెనక దూతల సమూహంతో రావాలనుకుంటే నిజంగా ఆయన రావచ్చు. కానీ ఎందుకు? ఈ లోకానికి మొదటిసారిగా ఆయన గొర్రె పిల్లగా వచ్చారు. ఎప్పుడు ఆయన కొదమ సింహముగా ఆయన రాబోతున్నారు. దేవుని స్వరూపము కలిగిన వాడినట్టి దేవుని స్వరూపమును కలిగి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దాసుడు అంటే యజమాని చెప్పిన మాటకు లోబడుతూ విధేయతను కనపరిచేవాడు దాసుడు. అందుకని కదా ప్రభువారని ఇక మీద మిమ్మలను దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను. మీరు ఒకప్పుడు పాపానికి దాసులే, కానీ నేను మిమ్మల్ని నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నేను సిలువలో కార్చిన రక్తమును నేను నా ప్రశస్తమైన రక్తముతో నేను మిమ్మల్ని కొన్నాను గనుక మీరు నా సొత్తు. యెషయా గ్రంథం 43:1 నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. బైబిల్లో ఎందరినో దేవుడు పేరుతో పెట్టి పిలిచి తన మనసులో ఉన్న ఉద్దేశాలను దేవుడు వారి ద్వారా జరిగించిన సందర్భాలను మనం చూస్తాం. అందుకనే శతాధిపతి తన దాసుడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు శతాధిపతి ప్రభువు దగ్గర వచ్చినప్పుడు, అయ్యా నా దాసుడు రోగంతో బాధపడుతున్నాడు అంటే, సరే పద నేను మీ ఇంటికి వస్తాను అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేనంత మాత్రము యోగ్యులను కాను, కానీ మాట మాత్రం సెలవేమో నా దాసుడు స్వస్థపరచబడతాడు. బా ఎంత తగ్గింపు జీవితం అండి, ఎంత తగ్గింపు జీవితం. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అంటే తగ్గింపు. ఈ రోజున తగ్గించుకుంటే నన్ను ఎవరేమంటారేమో, నన్ను ఎవరైనా తక్కువ చూస్తారేమో, తక్కువ హీనపరిచి మాట్లాడతారేమో, నన్ను తగ్గించుకుంటే అన్నావు. మనుషుల ముందు నీవు హీనపరిచి ఎన్నికలిన వాడిని చేస్తాను, కానీ నీవు దేవుని దృష్టిలో
నీవు ఎంత ప్రశస్తమైన వాడివో తెలుసుకుంటే, నిన్ను సృష్టించిన దేవుని యొక్క విలువను నీవు తెలుసుకుంటే, ఈ లోకంలో నిన్ను హీనపరిచి తక్కువగా హీనపరిచి మాట్లాడిన వాళ్ళని దేవుడు వాళ్ళని నీ పాదముల దగ్గర నిన్ను నడిపించి నీవు నమ్ముకున్న దేవుళ్ళను గొప్పతనాన్ని వారికి తెలియజేసే విధంగా దేవుడు తన కార్యమును జరిగించగలడు. ఆమేన్. తర్వాత వచ్చి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి చూడండి ఎంత ఆత్మలో ఎంత తీవ్రంగా ఉన్నారు. మనకి అట్లాంటి బంధకాలు ఏమి లేవు. దేవుని మహాకృపను బట్టి మన దేశంలో స్వార్థను ప్రకటించగలిగే హక్కు దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ హక్కును బట్టి ఆ స్వతంత్రమును బట్టి ఈ రోజున అనేక స్థలాల్లో అనేక విధాలుగా పరిచర్యలు జరుగుతున్నాయి. దాన్ని ఆపగల శక్తి ఏ నరమాత్రునికి లేదు. ఎందుకు అని అడుగుతారేమో. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆనాడు ప్రభు ఆయనతో పాటు 12 మంది శిష్యులకు చెప్పినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశాలు ఒక్కొక్కరు ఒక్కో దిక్కున వెళ్ళిపోయినప్పుడు యావత్ భారతదేశం అంతటా క్రీస్తు సువార్తతో వదచలబడింది. సువార్త నిమిత్తము దేశమంతా వెదజల్లబడింది. ఇక దేవుని వాక్యాన్ని అంగీకరించి వారి హృదయంలో అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించిన వారి దేవుని రాజ్యమునకు అర్హులు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి దేవుని మర్మమును గురించి వాక్యం చెప్పాలి అని కొలస్సీ సంఘానికి ఆయన వేడుకుంటూ మా కొరకు ప్రార్థించండి అని సంఘానికి ఆనాడు ఉత్తరాల ద్వారా రాసి ఒక్కొక్క సంఘానికి రాసి బలపరిచేవారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఒకవేళ మనకు మన వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ బంధకాలు కనుక్కుంటే ఇప్పుడు మీరు కలిగి ఉన్న బంధకాలు ఇక మీదట అవి ఉండవు. ఆమేన్. ఇప్పుడు మీకున్న బంధకాలు కానీ ఇప్పుడు మీకున్న ఈ మానసిక వేదన కానీ ఏదైనా దేవునికి సమీపంగా చేరనివ్వకుండా చేసే ప్రతి అడ్డు బండ ఇక మీదట అవి మీ మీద పని చేయవు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపట ఉన్న వారి ఎడల సంఘమునకు వెలుపటి వారి ఎడల
జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. సంఘము వెలుపట ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏ జ్ఞానం చెప్పండి? ఏ జ్ఞానం చెప్పండి? పై నుండి వచ్చు దైవ జ్ఞానము బట్టి మనం నడుచుకున్నప్పుడే ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనము సులువుగా మనం చిత్తు ఓడించవచ్చు. కానీ విచిత్రమైన సంగతి చెప్పమంటారా? మందిరంలోనే ఉంటారు. మనుషుల యొక్క జ్ఞానం లోక సంబంధమైన కుయుక్తి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా విచారం. జీవము గల దేవుని మందిరంలోనే ఉంటూ లోకానుసారమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారంటే వారిని బట్టి నాకు కోపం కాదు కదా, జాలేస్తుంది, బాధేస్తుంది. అటు వారి మనోనేత్రాలను దేవుడు వారిని దర్శించి వారి హృదయ స్థితి ఎలా ఉందో వారికి తెలియజేయ, వారికి దేవుడు వారిని దర్శించేలాక ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఏంటండి? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగాను రుచిగలదిగాను కృపాసహితముగా ఉండాలి. కానీ ఈ రోజున సంభాషణ ఎట్లా ఉన్నాయండి? సువార్తను ప్రకటించే విషయంలో ఆసక్తి చూపించని వారిగా ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, తన మనసుకు గాయమైతేనే గాని ఎదుటి వాళ్ళకి చెప్పి ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటారు అనుకున్నారు. కానీ అప్పటికి పరిష్కారం కాదు. ఆ సంభాషణ వలన దేవుడు ఇస్తున్న సమయాన్ని దొంగిలిస్తున్నారు. ఆ సంభాషణ వలన వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నారనే విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవుడు వారిని వ్యక్తిగతంగా దేవుడు వారిని దర్శిస్తేనే తప్ప వారి ఆత్మీయ జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటున్నానా, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నానా, లేకపోతే వ్యర్థమైన సంభాషణకు నా హృదయంలో స్థానం ఇచ్చి నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నానని ఏమాత్రం ఆలోచించుకోనకుండా వాతవేయబడిన మనస్సాక్షి గల వారి ఈ రోజున సంభాషణ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవలసిన ఆ సమయంలో ఆ సంభాషణ ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని కూడా నాశనం చేసుకున్నారు. నా ప్రియమైన సహోదరులను గమనించండి. సంవత్సరాల తరబడి వర్తమానాన్ని వింటున్నాం. మన జీవితంలో మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను
కృపా సహితంగాను ఉండాలని ప్రభువు ఆశపడుతున్నారు కనుక అట్టి సంభాషణ స్వార్థకు సంబంధించిన సంభాషణగా దేవుడు ప్రతి వానికి సంభాషణని దేవుడు మార్చుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరం వెనుకలో దీవించిన గాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందన స్తుతులు స్తోత్రాలు. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి సంరక్షించి భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనములు. ఈ ఉదయ కాలము ఈ వర్తమానం ద్వారా ఎంతమంది ఆలకించారో నాకు తెలియదు, కానీ ఈ ఆరాధన అనంతరము పరిశుద్ధాత్మ శక్తివంతమైన కార్యములు మీరు జరిగించమని, ప్రతి వారి గృహాల్లో ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దర్శించము, వారి ఆత్మలను సంధించము. ఈ వర్తమానము వారి హృదయాల్లో గొప్ప కార్యములు మీరు జరిగించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.